నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. చాలా మంది దంపతులు ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటే అసలు అండం ఎప్పుడు విడుదలవుతుంది, ఈ పీరియడ్ డ్యూరేషన్ ఏంటి, మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి అనేది అడుగుతుంటారు. కొందరైతే సంవత్సరం అయ్యాక కూడా ఇవి అర్థం చేసుకోలేక ప్రెగ్నెన్సీ పొందకుండా ఉంటారు. సో ఇవి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ నాలెడ్జ్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బికాజ్ మీరు ఈ 2-3 మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, మీకు సంతానలేమి సమస్య ఉందని ఊహించుకోకూడదు. 1 ఇయర్ దాకా మీరు కరెక్ట్గా ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రాలేదంటేనే మీరు ఇన్ఫర్టైల్ కపుల్ అని చెప్పొచ్చు. అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులని మీకు ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. పీరియడ్ అంటే ఏంటి, అసలు మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, దీని డ్యూరేషన్ ఏంటి, ఎన్ని రోజులు ఎలా మనం కనిపెట్టాలనేది తెలుసుకుందాము. ఫస్ట్ డే బ్లీడింగ్ అయిన రోజు పీరియడ్ డే 1 అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా డేస్ కౌంట్ చేసుకుంటే అది మెన్స్ట్రువల్ సైకిల్. ఇప్పుడు డే 1 గురించి కూడా కన్ఫ్యూజన్ ఉంటుందండి. దాన్ని మనం పీరియడ్ డే 1 లాగా లెక్కలోకి తీసుకోకూడదు. కరెక్ట్ గా ఫ్లో వచ్చినప్పుడు, బాగా బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడే దాన్ని మనం డే 1 లాగా తీసుకోవాలి. సో ఒక 2-3 డేస్ స్పాటింగ్ అయ్యాక బ్లీడింగ్ అవుతుంటే బ్లీడింగ్ అయిన రోజే మీకు డే 1. అక్కడ నుంచి నెక్స్ట్ పీరియడ్ దాకా ఎన్ని రోజులు ఉంటుందో అది మీ పీరియడ్ డ్యూరేషన్. సో మీ డాక్టర్ అడిగారు అనుకోండి ఎన్ని రోజుల తర్వాత వస్తుందంటే 28 డేస్, 29, 32 అవి మీరు లెక్క పెట్టుకోవచ్చు. 1 పీరియడ్ నుంచి 2వ పీరియడ్ దాకా ఎన్ని రోజులు వెళ్తాయో అవి మీ మెన్స్ట్రువల్ సైకిల్ డ్యూరేషన్. సో ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ కి 14 రోజుల ముందు అండం విడుదలవుతుంది. సో 28 డేస్ సైకిల్ ఉండొచ్చు, మీది 32 ఉండొచ్చు, ఎన్ని రోజులైనా కానివ్వండి, 14 రోజుల ముందే అందరికీ అండం విడుదలవుతుంది అనమాట. సో వెనక్కి తిరిగి వెళ్ళి మనం ప్లాన్ చేయలేం కాబట్టి ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేయొచ్చు ఖచ్చితంగా. సో మీకు ఎగ్జాంపుల్స్తో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 28 రోజుల పీరియడ్ డ్యూరేషన్ ఉందనుకోండి మీకు, అంటే 28 డేస్ సైకిల్ ఉందనుకోండి, 28 - 14 చేస్తే 14th డే అంటే పీరియడ్ వచ్చిన 14 రోజుల తర్వాత మీ అండం విడుదలవుతుంది అనమాట. నెక్స్ట్ 30 రోజుల పీరియడ్ డ్యూరేషన్ ఉందనుకోండి, అందులో నుంచి 14 తీసేస్తే 16th డే అంటే 16వ రోజు మీ అండం విడుదలవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, 32 డేస్ పీరియడ్ సైకిల్ ఉందనుకోండి, అందులో నుంచి 14 మీరు తీసేశారనుకోండి, 18వ రోజు 18th డే మీ అండం విడుదలవుతుంది. సో అండం విడుదలైనప్పుడు భార్యాభర్తలు కలవగలిగితే కణాలు ఉండబట్టి అవి అండం దాకా చేరి దాన్ని ఫలదీకరణం చేసి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మనకి పెరుగుతాయి అన్నమాట. ప్రెగ్నెన్సీకి ఇవన్నీ కాకుండా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కణాలు అనేవి గర్భసంచిలో 3 రోజుల దాకా బతుకుంటాయి అనమాట. సో అండం 14th డే రిలీజ్ అయింది అనుకోండి, ఒక 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత కూడా మీరు కలవడానికి ట్రై చేస్తే కణాలు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి గర్భసంచిలో ట్యూబ్లో అండం కొన్ని గంటలు ఇటు అటు రిలీజ్ అయినా కణాలు ఉండబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. సో ఈ క్యాల్కులేషన్ మీరు చేయగలిగితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా ఇది రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 28 డేస్, ఖచ్చితంగా 29 డేస్ ఇలాగా ఖచ్చితంగా ఒక డ్యూరేషన్లో వస్తుందంటే చాలా ఈజీ కదా ఈ క్యాల్కులేషన్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక నెల 28 డేస్ సైకిల్ వస్తుంది, ఒక నెల 30 రోజు సైకిల్, ఒక నెల 32 రోజు సైకిల్ వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 మంత్స్ సపోజ్ ట్రాక్ చేశారు మీరు, వీటిని యాడ్ చేసుకోండి. 28 + 29 + 30 డివైడెడ్ బై 3 అంటే నేను యావరేజ్ తీస్తున్నాను కదా. 29, 32, 33 ఎంతైనా ఉండొచ్చండి. బట్ ఈ 3 మంత్స్ని మీరు టోటల్ చేసుకొని 3తో డివైడ్ చేసండి. 3 మంత్స్ 6 మంత్స్ చేస్తుంటే డివైడెడ్ బై 6 చేయండి. యావరేజ్ తీస్తున్నారు మీరు, దాన్ని చూసుకోండి. సో సపోజ్ మన ఉదాహరణలో 28 + 29 + 30లో డివైడెడ్ బై 3 చేస్తే 29 డేస్ వస్తున్నాయి అనమాట. అంటే 29 డేస్ యావరేజ్ గా మీ మెన్స్ట్రువల్ సైకిల్ డ్యూరేషన్. ఇందులో నుంచి మీరు 14 తీసేస్తే 15 వస్తుంది. సో 15వ రోజు మీ అండం విడుదలవుతుంది. చాలా సింపుల్ అండి. 3 మంత్స్ యావరేజ్ క్యాల్కులేట్ చేసి అందులో నుంచి 14 తీసేస్తే ఆ రోజు మీ అండం విడుదలవుతుందని సూచన అనమాట. సో ఇది ఒక 3 మంత్స్లో కన్ఫ్యూజన్ అవుతుంటే 4-5 మంత్స్ ట్రాక్ చేయండి. ఇలా చేసుకుంటూ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా క్విక్గా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పీసీఓడి పేషెంట్స్లో చాలా ఇర్రెగ్యులర్ 2-3 మంత్స్ తర్వాత పీరియడ్స్ వస్తాయి. ఇలాంటి పేషెంట్స్ ఈ లెక్కల్లోకి రారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పీసీఓడి ఎంత సివియర్గా ఉందో చూయించుకొని ఈజీగా ఉన్న పీరియడ్స్ని ముందు రెగ్యులర్ చేసే ట్రీట్మెంట్ తీసుకొని న్యాచురల్గా ట్రై చేయాలి. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.